జనం టీవీ తెలుగులో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ కింది నెంబర్కు కాల్ చేయండి. ఆర్టీసీ బస్సులో మహిళలకు సంబంధించి సార్ ఒక్కొక్క మీ ద్వారా ఆర్టీసీ బస్సులో మహిళల ప్రయాణానికి సంబంధించి వాళ్ళ పార్టీ పక్షాన నేను లేకపోతే మీ ద్వారా విచారణకు పోలీసు అధికారులు ఆదేశించండి. కొన్ని వీడియోలను ఆ బస్సులో దాదాపు 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు అధ్యక్ష. కొంత మహిళలు బస్సులు అటుగానే ఎల్లిపాయలు తీసుకొని పోతుర్రని లేకపోతే అటు బ్రష్ చేసుకొని పోతున్నారు, ఏదో పని లేక ఊరికేనే వాటినే తిరుగుతారనే వీడియోలు వాళ్ళ పార్టీ లేదా వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ద్వారా వస్తా ఉన్నాయి. వాటి మీద నేను విచారణ చేయమంటున్నా. నాకు ఇప్పుడు హుజురాబాద్ నుంచి జమ్మికుంట పోతుంటే బస్సులు అటుగానే ఎల్లిపాయలు తీసుకుంటారు పోతున్నాను వీడియోలో. నేను ఎవరు చేసినా వాళ్ళు చేయకపోతే ఊరికే దొంగ అంటే మీరెందుకు భుజాలు తడుపుకుంటా ఉన్నారు? నేను రవాణా శాఖ మంత్రిగా మా ప్రభుత్వము డిసెంబర్ 9 నుంచి ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సుకు సంబంధించి మొదటి నుంచి కూడా కండ్ల మంట జరుగుతూ ఉంది. స్కీమ్ సక్సెస్ అయిందని ఆటోల కార్మికుల పేరు మీద ఒక మాట తీస్తూ ఉన్నారు. మీకు బస్సులో మహిళలు ప్రయాణం చేయడం ఇష్టమా లేదా? వాళ్ళను అవమానపరిచినట్టుగా నేను ఇప్పుడు 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు. దాని మీద సోషల్ మీడియాలో మీరు వీడియోలో నేను మీకు అన్నిటికీ సబ్మిట్ చేస్తా. సభాపతిగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. మా ప్రభుత్వంలో నేను మా గౌరవ మంత్రులందరూ కూడా ఆ విషయం తెలుసు. నేను అధికారులను కూడా ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నా, ఎవరెవరైతే మహిళలను అవమానపరిచే విధంగా సామూహికంగా బస్సు ప్రయాణం చేసిన 70 కోట్ల మంది ఇది ఏం పనిలేక ఎల్లిపాయలు తీసుకోవడానికో బ్రష్ చేసుకోవడానికో వాటికి ఎడిపోతున్నా అంటే అట్లా ప్రయాణం చేస్తున్నా అనే విధంగా అవహేళన వీడియోల మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అడుగుతున్న ఆటో కార్మికులకు సంబంధించి సూచన చేయండి. దానికి దీన్ని లెంక చేయకండి. మీరు మెట్రో తెచ్చినాం అన్నప్పుడు మేము అందరం మెట్రోలో 5 లక్షల మంది ప్రయాణికులు అయిపోయి దాని ఇంపాక్ట్ ఆటోల మీద లేదా? ఊబర్ ఓలా వచ్చినాయి లేదా? ఇలా ఒక పరిణామం జరిగినప్పుడు ఇంకో పరిణామం మీద ప్రభావం పడితే ఆ పరిణామాన్ని ఏ విధంగా రిజాల్వ్ చేయడానికి సూచన చేయాలి తప్ప మహిళల మీద ఏదైతే కళ్ళమంట జరుగుతూ ఉందో, ప్రయాణం ఉచితంగా ఇచ్చినటువంటి కార్యక్రమం సక్సెస్ అయిందో, వాళ్ళకు సాధికారికత వస్తుందో దాని మీద ఊరికి ఏడవద్దు. నేను దయచేసి మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నా, వాళ్ళ మీద వచ్చిన అవహేళన వీడియోలు ఎవరు సృష్టిస్తే వాళ్ళు నిజంగా ప్రయాణం చేసే వాళ్ళు అటువంటి వీడియోలు తీసి పెడితే పర్లే, కావలసుకొని అటువంటి షూటింగ్ చేయించి పెట్టిన వాళ్ళ మీద తీరే తీసుకునే విధంగా గౌరవ సభాపతి ఆదేశించమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.